वटपिटपि समीपे भूमि भागे निषन्नम् सकल मुनिजनानां ज्ञानदातारमाराम् त्रिभुवन गुरुमीशम् दक्षिणामूर्तिदेवम् जनन मरण दुःख क्षेद दक्षम् नमामि। सकल गुरुदेवतలకు सकल सिद्ध గురువులకు మనస వాచ కర్మన వారి పాద పద్మములకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు శ్రీ 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 వారాహి సమేత అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠము నుంచి మీ అందరికీ కూడా అష్టలక్ష్ముల యొక్క అనుకూలత, అదే విధంగా చాలా రోజుల నుంచి నిలబడినటువంటి పనులు వేగవంతంగా శీఘ్రంగా నెరవేరడానికి తంత్ర మార్గం నుంచి ఒక చిన్న తంత్రాన్ని మీ ముందర ప్రవేశపెట్టదలుచుకుని ఈ రోజు వీడియో చేయడం జరుగుతా ఉంది. కాబట్టి ఈ వీడియోని అందరూ కూడా చూసి షేర్ చేసి లైక్ చేసి నలుగురికి మీ వంతు పంపించడం ఈ వీడియో ద్వారా వారి యొక్క జీవితాలలో కూడా మంచి శుభశగునాలు కలుగుతాయి. కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, బ్రాహ్మీ ముహూర్తం అనగా ప్రాతకాలమునందు ఉదయమున సూర్యోదయమునకు పూర్వం 87 నిమిషముల యొక్క ముందు కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తము, దీనినే బ్రహ్మ ముహూర్తము అని పిలుస్తారు. ఆ సమయమునందు ప్రతిరోజు ఉదయమున నిద్రలేచి స్నానపానాదులు చేసుకుని ఇంటిలో ఉన్నటువంటి భగవతికి భగవంతునికి నమస్కారం చేసుకుని అరటి వృక్షము అనగా అరటి చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్లి ఒక రాగి చెంబులో నీరు తీసుకుని ఒక 250 ml పాలు, శుద్ధమైనటువంటి పాలను తీసుకుని మొట్టమొదట అరటి చెట్టు దగ్గర ఆ యొక్క పాలను దాని యొక్క వేరు ప్రాంతంలో వేసి నమస్కారం చేసుకుని పిదప అక్కడ ఉన్నటువంటి మీ చెంతన తీసుకుని పోయినటువంటి 250 ml పాలను అక్కడ ఆ చెట్టుకు వేరు దగ్గరే వదిలి నమస్కారం చేసుకుని మీ యొక్క మనోకామ్యమును మనస్ఫూర్తిగా తెలియజేసుకుని భగవతికి భగవంతునికి నమస్కారం చేసుకోవడం వలన సర్వ మనోభీష్టములు సర్వ కార్యములు కూడా అతి శీఘ్రముగా నెరవేరుతాయి. ఇది తంత్ర శాస్త్రంలో సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి సంబోధనంగా చెప్పినటువంటి తంత్ర రహస్యం. కాబట్టి ఈ క్రియను అందరూ చేసుకుని సుఖిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి తల్లి దేవతాభ్యో నమో నమః. హరి ఓం తత్సత్.